Welcome to RSP World, the world of psychology. స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్నేహితులు లేనిదే మనం ఏం చేయలేం. ఎందుకంటే మనలో ఏదన్నా బాధ ఉన్నా, ఒక అభిప్రాయం ఉన్నా, ఒక అవసరం ఉన్నా, లేకపోతే మనకి ఏదన్నా పరిస్థితుల్లో కొంచెం సహాయం చేసుకోవాలన్నా, షేర్ చేసుకోవాలన్నా స్నేహితులు కావాలి. చాలామంది ఏంటంటే ఇంట్రోవర్ట్, నాకెవరు వద్దు, నేను ఒక్కడనే ఉంటాను అనేటువంటి పద్ధతిలో ఉంటుంటారు. ఇంట్రోవర్షన్గా ఉంటే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని బయట పెట్టలేము, మనలో ఉన్నటువంటి భావాల్ని ఇతరులకు చెప్పుకోలేము, అట్లాగే ఇతరుల యొక్క అనుభవాల్ని మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఎంతసేపు రూమ్లో కూర్చోవటము, కాలేజీకి వెళ్ళటం, రావటం, ఇంట్లో కూర్చోవటం ఇదే చేస్తుంటాం, కానీ ఇతరులతో షేర్ చేసుకుందాం అనేటువంటి పద్ధతులు చాలామందికి ఉండవు. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి మంచి కమ్యూనికేషన్ అవసరం. కమ్యూనికేషన్ని మనం ఇతరులకి ఇచ్చినప్పుడే మనకి సరైనటువంటి ఆలోచనలు, సరైనటువంటి షేరింగ్ అంతా కూడా జరుగుతుంటుంది. అట్లా కమ్యూనికేషన్ లేకోకుండా కామ్గా ఒంటరిగా ఉన్నట్లయితే, స్నేహితులు లేకుండా ఉన్నట్లయితే లైఫ్ చాలా బోర్ కొడుతుంటుంది. మీరే ఒకసారి ఆలోచించండి. మీకు ఒక నలుగురు స్నేహితులు ఉన్నారనుకోండి, ఎంత చలాకీగా ఉంటారు, ఎంత ఉత్సాహంగా ఉంటారు, చాలా ఫ్రీగా, చాలా రిలాక్స్డ్గా ఉంటారు, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటుంటారు. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంటారు. మీకు నాలెడ్జ్ కావాలి, మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి, తర్వాత మీకు తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, మీకు అవసరాలు ఉంటాయి, అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి. ఇది కాకుండా కూడా లైఫ్ని హ్యాపీగా, ఆనందంగా తీసుకోవాలి, మీ కెరీర్ని డెవలప్ చేసుకోవాలి. ఇది కావాలి అంటే మీకు స్నేహం అవసరం. స్నేహితులు అనేవాళ్ళు మన యొక్క బాగు కోరేవాళ్ళు అయి ఉండాలి. మంచి స్నేహితులతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. ఎవరితో పడితే వాళ్ళతో సావాసాలు చేస్తూ ఉంటుంటే ఏమవుతుందంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటుంటాయి. అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళతో సావాసం చేస్తే ఏమవుతుందంటే మనకు కూడా ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతుంటాయి. మనం భూమిలో ఏ విత్తనం అయితే నాటుతామో అదే చెట్టు మొలుస్తుంటుంది. అట్లాగే మన స్నేహితులు మంచివాళ్ళైతే మనం కూడా మంచివాళ్ళగా తయారవుతాం, మన స్నేహితులు చెడ్డవాళ్ళైతే మనం కూడా చెడ్డవాళ్ళగానే తయారవుతుంటాం. కాబట్టి మీరు ఇవాళ నుంచి చేయాల్సింది ఏంటంటే మంచి స్నేహితులను నలుగురిని ఎన్నుకోండి. 100 మంది స్నేహితులు అవసరం లేదు, ఒక నలుగురు చాలు. ఈ నలుగురితో మీరు ఎన్నో విషయాలు షేర్ చేసుకోవచ్చు, ఎంతో నాలెడ్జ్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. Please subscribe RSP World. Like, share and comment. Thank you. డియర్ ఆడియన్స్, మనకి సైకాలజీకి సంబంధించిన ఏ సమస్యలైనా కానీ ఈ రోజుల్లో సైకాలజీ ఇంపార్టెన్స్ పెరుగుతుంటుంది. అన్ని రకాల మానసిక సమస్యలు పరిష్కారం. శారీరక ఆరోగ్యం డాక్టర్ ద్వారా బాగుపడుతుంది. జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ప్రపంచంలో జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్లో మీరేంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటే, మీ జీవితానికి ఉపయోగపడే సైకాలజీ టాపిక్స్, మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం కానీ ప్రతి ఒక్క విషయంలో సైకాలజీ ఉంటుంది. ఈ రోజు 10 మందికి మనం నచ్చాలనుకున్నా ఒక డాక్టర్ని పర్సనల్ గా ఎలా అయితే కలిసినట్టు ఉంటుందో ఇక్కడ కూడా ఆర్ఎస్పీ వరల్డ్ చాలా శ్రమిస్తున్నారు. ప్రతి క్షణము కూడా మనకి మానసికమైన సపోర్ట్ చాలా అవసరం. మానసికమైనటువంటి రుగ్మతులకు సలహాల గురించి రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ టైం, రైట్ పర్సన్. ఆర్ఎస్పీ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఎస్పీ వరల్డ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఎస్పీ వరల్డ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఎస్పీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఎస్పీ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్పీ వరల్డ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఎస్పీ వరల్డ్ సైకాలజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, షేర్ చేయండి. ఆర్ఎస్పీ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మా మనవి. RSP వరల్డ్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe RSP World. Like, share and comment. Thank you.